హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వన్స్ అగైన్. చాలా అంటే చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకైతే వచ్చేసిన అనమాట. లాస్ట్ వీడియో మీరు చూసింటారు, తిరుమల తిరుపతి పార్ట్ 1. లిటరలీ ఆ వీడియో క్యాప్చర్ చేసింది నేను నా ఆగస్ట్ మంత్లో అనుకుంటా. నేను ఈశ్వర్ ఫ్రెండ్స్ అందరం వెళ్ళాము. అప్పుడైతే క్యాప్చర్ చేసింది నేను నవంబర్లో అప్లోడ్ చేసిన. లిటరలీ అంత బిజీగా ఉన్నాను. అండ్ ఇంకొకటి ఇప్పుడే లేచి జస్ట్ వీడియో చేద్దాము, సబ్స్క్రైబర్స్కి ఇన్ఫర్మేషన్ ఇద్దాము, అండ్ ఆడియన్స్ ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని వీడియో అయితే చేస్తున్నాను. దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ వైకుంఠ ఏకాదశి 2025 లక్కీ డిప్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ హ్యాపీ టు అనౌన్స్ దట్ ఐ హ్యావ్ సెలెక్టెడ్ ఫర్ 2025 వైకుంఠ ఏకాదశి లక్కీ డిప్ అనమాట. లిటరలీ నేను ఏమనుకున్నానంటే, దేవుడికి ఈ ఇయర్ ఆల్రెడీ 2 years చూశాను, ఇంకొకసారి ఆ దేవుడు నన్ను పిలుస్తాడా లేదా అని అయితే అనుకున్నాను. బట్ ఆ దేవుడి పిలుపు అయితే వచ్చింది. వీఆర్ హెడింగ్ టు తిరుమల అగైన్ ఇన్ దిస్ మంత్ ఎండ్. నా లక్కీ టిప్ డీటెయిల్స్ వచ్చేసి, ఇఫ్ యూ పీపుల్ కెన్ క్యాచ్ మీ ఇన్ తిరుమల యూ క్యాన్. నా లక్కీ టిప్ డీటెయిల్స్ వచ్చేసి 31st ఆఫ్ డిసెంబర్ ఎర్లీ మార్నింగ్ 2 o'clock. ఐ థింక్ ఇట్ ఇస్ సుప్రభాత దర్శనం. నా అదృష్టం చూడండి, నేను ఎన్ని మంత్స్ నుంచి ఈ డిప్ వేస్తున్నాను, వేరే అంగ ప్రదక్షిణ అని సుప్రభాత దర్శనం ఎప్పుడూ రాలేదు. కానీ అది కూడా వైకుంఠ ద్వార దర్శనంలో సుప్రభాత దర్శనం వచ్చింది నాకు. ఎర్లీ మార్నింగ్ 2 o'clock రిపోర్టింగ్ అనమాట మనది. అది ఆ దేవుడి మహిమ అలా ఉంటుంది. దేవుడిని మీరు చూడాలనుకుంటే మీరు వెళ్ళలేరు, కానీ ఆ దేవుడు మిమ్మల్ని పిలుచుకోవాలనుకుంటే మాత్రం 100% మీరు వెళ్తారు. అది మాత్రం ఫ్యాక్ట్. ఇది ఈ ఇయర్లో నా సెకండ్ వైకుంఠ ద్వార దర్శనం. ఎలానో అడగండి. టెక్నికల్గా ఈ ఇయర్ వైకుంఠ ఏకాదశి చాలా లేట్గా వచ్చింది. జనవరి మంత్లో మీరు చూసుకుంటే ఆఫ్టర్ 10th అలా వచ్చింది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో నేను దర్శనం అయితే ఇయర్ 17th చేసుకున్నాను. జాన్ 17th చేసుకున్నాను. అండ్ ఇప్పుడు చేసుకుంటున్నాను. దిస్ ఇస్ ద సెకండ్ టైమ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ వైకుంఠ ద్వార దర్శనం ఇన్ ద ఇయర్ 2025. ఫీలింగ్ వెరీ ప్రివిలేజ్ టు గెట్ సెలెక్టెడ్ ఇన్ వైకుంఠ ద్వార దర్శనం. అది ఇంకొకటి, నా లక్కీ డిప్ వచ్చేసి నేను నవంబర్ 27th వేసాను, నేను మా ఫ్రెండ్ ఇద్దరికి. డిసెంబర్ 1st డిప్ క్లోజ్ అయిపోయింది. జనవరి 2nd డిప్ అయితే ఆఫ్టర్నూన్ 2 o'clock అయితే డిప్ రిజల్ట్స్ ఇచ్చారు. నా ఎక్స్పీరియన్స్ చెప్తా, చాలా వియర్డ్గా ఉంటుంది చూడండి. ఎలా రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది రైడ్. 2:30కి నేను డిసెంబర్ 2nd 2:30కి నేను ఓపెన్ చేసి చూసుకుంటే ఐ హ్యావ్ నాట్ సెలెక్టెడ్ ఇన్ లక్కీ డిప్ అనమాట. నేను స్క్రీన్ షాట్ కూడా పెడతాను, మీరు నమ్మరు. నేను నమ్మలేదు, లిటరలీ షాక్ అయ్యాను. 2:30 టైమ్ స్క్రీన్ షాట్తో సహా ఇక్కడ పెడుతున్నాను చూడండి. యా అయితే అలా అయింది. అలా అయిన తర్వాత నేను ఎందుకో ఇక సరేలే, మనకు రాసి పెట్టలేదేమో, దేవుడు మనల్ని పిలవలేదేమో అని చెప్పేసి, సరే ఇక 5th అలా అయిపోతుంది, మళ్ళీ దర్శనం టికెట్స్ వస్తాయి కదా, అయిపోతుంది, అప్పుడు బుక్ చేసుకుందాంలే డిసెంబర్ 5th అని అనుకున్నాను. సో అలా అయిపోయింది. అంత డే మొత్తం అప్సెట్లో ఉండి అలా అయిపోయింది. మళ్ళీ నైట్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎందుకు నేను ఓపెన్ చేసి చూసుకున్నాను 9:30కి. చూసుకునేసరికి ఐ వాజ్ సెలెక్టెడ్ ఇన్ వైకుంఠ ద్వార దర్శనం అని నాకు నోటిఫికేషన్ ఉంది. ఇదేంటి అని నేను షాక్ అయ్యా. సరే, అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు మరి ఏంటి, వాట్ నెక్స్ట్ అని అనుకున్నాను. తిరుమల వైకుంఠ ద్వార దర్శనం అన్నీ బాగానే ఉన్నాయి. మరి వైకుంఠ ఏకాదశి రోజే మనం ట్రావెల్ చేయాల్సి వస్తుంది. దట్ సుప్రభాత దర్శనం వచ్చింది 31st రోజు మార్నింగ్. మరి వైకుంఠ ఏకాదశి రోజు టెంపుల్కి వెళ్ళాలా వద్దా ఏందని పెద్ద డైలమాలో అవుతున్నా. కానీ అల్టిమేట్గా ఏంటంటే, సుప్రభాత దర్శనం, వైకుంఠ ద్వార దర్శనం రెండు కలిపి ఒకటేసారి బంపర్ అంటే లక్కీ బంపర్ డ్రా లాగా రెండు ఒకేసారి తగిలినాయి నాకు. అది దట్స్ ఇట్. ఎవరైతే లక్కీ డిప్లో రాలేదో, డోంట్ వరీ అండి. 25 lakh అప్లికేషన్స్లో 1.6 lakh 1.6 lakh పీపుల్ని ఫిల్టర్ చేసిండ్రు. ఏం కాదు, అలానే ట్రై చేస్తుండండి, తర్వాత వస్తుంటుంది. ఒకవేళ దొరకని వాళ్ళు ఎవ్వరు ఫీల్ అవ్వకండి. ఈ మంత్ డిసెంబర్ 5th మళ్ళీ రిలీజ్ అవుతున్నాయి. 2nd నుంచి 8th వరకు అక్కడ అందరికీ టికెట్స్ దొరుకుతాయి. అందరికీ దొరకాలని నేను కోరుకుంటున్నాను. అందరూ ట్రై చేయండి, అందరికీ దొరుకుతాయి. ఏమైనా డౌట్స్ ఉన్నా, బుకింగ్ గురించి, అక్కడ అకామిడేషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి, ఈ డిప్లో ఎవరెవరికైతే దొరికినాయో, ఈ డిప్ లక్కీ దర్శనం టికెట్స్ దొరికినాయో వాళ్ళు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అకామిడేషన్ విషయంలో, ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి, ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు, ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఐ విల్ క్లారిఫై ఎవ్రీథింగ్. అది ఓం నమో వెంకటేశాయ.